అండి అందరికీ నమస్తే. మేము వచ్చేసి మరి చింతయాల బల్లకట్ట దగ్గరకు వచ్చినాం, చూడడానికి వచ్చినాం. ఇది బల్లకట్ట అనేది ప్రయాణికుల్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకుపోద్ది. భూమి మీద మన వెహికల్స్ తోలినట్టే నీటి మీద అది మరి ఉపయోగపడుతుంది. బల్లకట్ట అనేది ఒక ఐరన్ పెద్ద సీట్లతో తయారు చేస్తారు. దాంట్లో ఒక మోటార్ ఉంటుంది అనమాట. సేమ్ మన ఆయిల్ ఇంజిన్ అయితే ఏ విధంగా తరహాలు ఉంటుందో ఆ విధంగా ఉంటుంది లోపల. అక్కడ మరి ఇక్కడ సీతారెడ్డి విలేజ్ అండి, చింతయాల విలేజ్. మై జూనియర్ అనమాట మమ్మీ సీతారెడ్డి. ఇలా పిచ్చిరెడ్డి మా క్లాస్మేట్ అంటే చనిపోయింది రీసెంట్గా. పాపం ఏదో హెల్త్ ఇష్యూ బాగాలేక చనిపోవడం జరిగింది. హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది. ఇలా మాకు జాంజిగి, నేను కూడా జాంజిగినే. నేను వచ్చేసి మా తమ్ముడు బ్యాట్మెంట్ కదా, రాంబాబు సీనియర్, నాకంటే జూనియర్. మీ తమ్ముడికి సీనియర్. నువ్వు తమ్ముడు విరాట్, మీది చింతయాల కదా? ఇంకా నేను తమ్ముడు క్లాస్మేట్, రాంబాబు క్లాస్మేటా? ఓకే, బల్లకట్ట చూద్దారండి లోపల. ఓకే, ఇది బల్లకట్ట అంటే మీరు చూస్తున్న బల్లకట్ట. ఇది ఐరన్ పైపులతో మన సీట్లతో తయారు చేస్తారనమాట. సేమ్ మన ఆయిల్ ఇంజిన్ ఉంటుంది దీనికి. చూడండి మరి భూమి మీద ఎట్లయితే పోతుందో ఆ బస్సులు రోడ్డు మీద అట్లా పోతుంది అనమాట. చూడండి వెనక టిప్పర్ వస్తుంది, వెనక చూడండి బ్యాక్ సైడ్ టిప్పర్ వస్తుంది అనమాట. 4-5 టిప్పర్లో మోయగలిగే శక్తి ఉందండి ఈ బల్లకట్టకి. ఇది వచ్చే చింతయాల బల్లకట్ట అండి. మరి బల్లకట్ట ఎంతమంది ప్రయాణం చేస్తారో బల్లకట్టలో మరి మాకు వచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? మీదే ఓకే, రండి రమ్మ. బల్లకట్ట ప్రయాణం ఎవరెవరు చేస్తారో ఎంతమంది చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనండి? చింతయాల మట్టికి కృష్ణా నది వాటర్ మట్టికి ఫుల్ ఉందండి. బ్యాక్ వాటర్ బాగుంది చూడండి. ఇదంతా బ్యాక్ వాటర్ అండి. అవి వచ్చేసి చేపలు పడతారు అన్నమాట చింతయాల ప్రజలందరూ కూడా. చాలామంది చేపలు పట్టే ప్రజలు ఇంకోట్లేదు. నీళ్ళు మట్టికి ఫుల్ ఉన్నాయండి వాటర్. ఏం తగ్గలేదు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం తగ్గింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వరద బాగా వచ్చింది కదండి 6 నెలల క్రితం. మొత్తం కూడా స్టోరేజ్ చేస్తారు డెడ్. ఇక్కడ స్టోరేజ్ బాగుంది. ఇక్కడ సేమ్ మన నాగార్జున సాగర్ డ్యామ్లో వాటర్ ఉన్నట్టుందండి. ఇక్కడ బ్యాక్ వాటర్ చూడండి. ఇదంతా పులిచింతల డ్యామ్ వాటర్, మొత్తం బ్యాక్ వాటర్ అనమాట.